హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ ఛానల్. మనం ఎక్కడ ఉన్నామంటే మచిలీపట్నం బందర్లో ఉన్నాము. ఇప్పుడు ట్రైన్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వచ్చేసాను. కానీ మళ్ళీ ఎలా దొరికిందని అనుకుంటున్నారా? రూమ్కి వెళ్ళాక విషయాలన్నీ చెప్తాను. అది పెద్ద కథ అన్నమాట. ఓకేనా? మచిలీపట్నంలో మనం అన్ని ఇప్పుడు హ్యాపీగా బ్యాగ్ దొరికేసింది కాబట్టి మొత్తం అన్ని చూద్దాం. లేకపోతే కొంచెం డల్ అయిపోయేదాన్ని. అన్ని చూద్దాం. ఓకేనా? ఇంటికి వెళ్ళాక ఈ బ్యాగ్ స్టోరీ కూడా చెప్తాను. ఇంటికి వెళ్ళాక కాదు, రూమ్కి వెళ్ళాక. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్డు మీద ఉన్నాము. ఆటో దిగాము, ట్రైన్ నుంచి ఆటో దిగి రోడ్లోకి వచ్చాము. మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. బందర్ రోడ్లో ఉన్నాం అన్నమాట. ఓకే, మళ్ళీ కలుస్తాం. లాడ్జ్ దగ్గరకు వచ్చాము అనమాట. లాడ్జ్ పైన నుంచి చూస్తే ఇదంతా ఇలా ఉంది. కిందకి చూపిస్తాను, చుట్టూతో చూపిస్తాను. మీకు చూడండి, కింద ఇదంతా షాపింగ్ ఉంది. అదే కూరగాయల మార్కెట్ ఉంది. ఓకే, చుట్టూతో గుళ్ళు ఉన్నాయి. ఇదే లాడ్జ్. రూమ్ చూడ్డానికి వెళ్ళారు ఈయన. ఇదిగో నేను కూడా వచ్చాను. రూమ్ దొరికింది, బాగుంది రూము. ఇదిగో ఇదిగో రూమ్ అనమాట. ఏసీ రూమే, బాగుంది రూము. ఓకే, ఇదే రూము. ఎంత బావా ఇది? 1600 అండి ఈ రూమ్ రెంట్ ఒక రోజుకి. ఓకే, ఇప్పుడు మనకి జరిగింది తెలుసుకుందాం. హ్యాండ్ బ్యాగ్ ఎలా పోయింది, మళ్ళీ ఎలా వచ్చింది. ఓకే, హ్యాండ్ బ్యాగ్ దిగిపోతున్నాం. బ్యాగ్ ఒక్కటే ఉంది, ఆయన చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది. నా హ్యాండ్ బ్యాగ్ వేసుకోలేదు, నేను మర్చిపోయాను అనమాట అక్కడే. ఈ హ్యాండ్ బ్యాగ్ కొంచెం దూరం వచ్చేటప్పటికి 2 బోగిలు దాటాము. నా హ్యాండ్ బ్యాగ్ ఇలా సరి చేసుకోవడం అలవాటు. ఇలా సరి చేసుకుంటున్నా. లేదు, అయ్యో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినాయి అని చెప్పేసి గబగబ పరిగెట్టాను. మా బోగి దగ్గరికి పరిగెట్టేటప్పటికి అక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉంది. అక్కడ ఉంది. కానీ మన అటెండర్స్ ఉంటారు కదా, వాడు ఏం చేస్తున్నాడంటే ఈ పర్సులో డబ్బులు ఉన్నాయి. ఇలా ఈ పర్సు తీసాడు, ఈ డబ్బులు ఇలా కట్టపట్టుకున్నాడు. నేను వెళ్ళాను అనమాట. నేను వెళ్ళి ఏంటది అన్నాను. గబగబా అతను డబ్బులు నేను చేతిలోకి తీసేసుకున్నాను. నా చేతిలోకి తీసేసుకుని డబ్బులు ఇది అంటుంటే అతను ఇంతట్లో అతను సంజాయిస్తున్నాడు అనమాట. లేదండి, ఇది పోతున్నాయి అందరూ, ఇది నేనేమో అలాగే ఫోన్ మర్చిపోయారు ఎవరు అని. నేను మర్చిపోయే కదా పరిగెట్టుకుని వచ్చాను, ఎందుకు తీస్తున్నావు నువ్వు అవి అన్నాను. అంతే, ఇంకా అతను ఏం మాట్లాడలేదు. ఫోన్ మన పర్సు మనకి దొరికింది కదా అని చెప్పేసి వచ్చాను అనమాట. అంత గొడవ జరిగింది. ఆఖరికి నా హ్యాండ్ బ్యాగ్ నాకు దక్కింది. ఈ హ్యాండ్ బ్యాగే అది సంగతి. మీకు చెప్తాను అన్నాను కదా, అది విషయం. మళ్ళీ ఇప్పుడు ఏ ప్లేసెస్కి వెళ్తాము ఏంటి అన్నది అక్కడ చూసి మనం వెళ్ళి ఒక కార్ మాట్లాడుకుంటాం. కార్ మాట్లాడుకుని ఆ ప్లేసెస్కి వెళ్దాము. ఆ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ చూసుకుని వద్దాం. ఓకేనా? ఇవాళ రేపు ఇక్కడ ఉండబోతున్నాం. మళ్ళీ రేపు రాత్రి మనం ట్రైన్ ఎక్కేసి వైజాగ్ వెళ్ళిపోతాం. ఓకే, మళ్ళీ విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మచిలీపట్నంలో రామయ్య మెస్కి వచ్చాం అన్నమాట. ఇక్కడ భోజనం చేద్దాం. పొద్దున్న టిఫిన్ తినలేదు, ట్రైన్లో నుంచి వచ్చాం కదా, టిఫిన్ తినలేదు, బిస్కెట్లు అవి తినేస్తాము. భోజనం డైరెక్ట్ తిన్నాం. మధ్యాహ్నం నుంచి ఎండ ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం నుంచి అప్పుడు మనం బీచ్ 4 గంటలకు ప్లాన్ చేద్దాం. 3:30 4కి అయితే కొంచెం భోజనం చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. తర్వాత బయలుదేరచ్చు నెమ్మదిగా. ఇదిగో ఈయన నేను వచ్చాం. రెస్ట్ అంతా కొంచెం ఖాళీగానే ఉంది. ఇంకా 11:30 అయ్యింది ఇప్పుడు. అంటే అన్నం టిఫిన్ తినలేదు కాబట్టి భోజనం చేసేద్దాం డైరెక్ట్ అని వచ్చాం. ఓకేనా? ఫుడ్ ఎలా ఉంది ఏంటి అన్నది చెప్తాను మీకు. రామయ్య మెస్ అదండి సంగతి. లక్ష్మీ టాకీస్ దగ్గర మచిలీపట్నం. మనం ఇక్కడ నుంచి కాసేపు రూమ్ లోకి వెళ్ళి పడుకొని మధ్యాహ్నం నుంచి పాండురంగ టెంపుల్ అది వెళ్దాం. ఇదిగో బయలుదేరం. సాయంత్రం అయిపోయింది, అప్పుడు బయలుదేరం. ఈ పాండురంగ స్వామి గుడి దగ్గరే చిలకలపూడి బంగారం అమ్ముతారండి. చిలకలపూడి అనమాట ఇది.
ఇక్కడ ఉన్నాయండి షాపులు, తెగ ఉన్నాయి గోల్డ్ అని. వెళ్తే మాత్రం ఇక్కడ షాపింగ్ చేయండి. ఇది పాండురంగ స్వామి టెంపుల్ అండి. పండరీపురంలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా స్వయంభువే, దీన్ని దర్శించుకోవచ్చు, చాలా బాగుంది. ఇదే పాండురంగ స్వామి గుడి. చుట్టూతా 108 గుళ్ళు ఉన్నాయి, 108 దేవతలు ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళండి. ఓ పెళ్ళి అయింది, 3 అయింది కాబట్టి బుజ్జితి పడుకుని ఉంది. 5ంటికి కానీ తెరవరంటే మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దామని చెప్పేసి మేము బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. గుడి మూసేస్తుంది. ఇది చాలా బాగుందండి. ఆ పాండురంగ స్వామి టెంపుల్ చాలా ప్రశాంతంగా, చాలా ఇదిగా ఉంది. ఎప్పుడైనా చూసారో, చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. దేవుళ్ళు ప్రతిష్ఠించారంటే ఇక్కడ చుట్టూతా ఉన్నాయన్నమాట. అవి గుడి చుట్టూతా ఇవి కూడా ఉన్నాయి. దశావతారం చెప్పాను కదండి. మచిలీపట్నం దగ్గర చిలకలపూడిలో ఉన్న పాండురంగ స్వామి టెంపుల్ అన్నమాట. ఇది చాలా ప్రసిద్ధి అండి. మహారాష్ట్రలో పండరీపురంలో ఉన్నట్టే సేమ్ ఆలయం ఇలాగే ఉంటుందండి. పండరీపురంలో ఉన్నట్టే పాండురంగ స్వామి ఇక్కడ సేమ్. రాధా, రుక్మిణి, సత్యభామ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ. ముగ్గురు అమ్మవార్లు ఉన్నారనమాట. ఒక అమ్మవారి కనబడుతున్నారు మనకి. దండం పెట్టుకోండి. ఈ ఆలయాన్ని భర్త నరసింహం గారు 1929లో నిర్మించారండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆలయ ప్రాముఖ్యత పాండురంగ స్వామి గారి ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం, ఈ బాగా ఉండడం కోసం ఈ గుడి ఇక్కడ వెలిసిందనమాట, కట్టించారనమాట. ఇక్కడ చిలకలపూడిలో చూసారా ఎంత బంగారం, అంత చిలకలపూడి బంగారం అనమాట. ఎక్కడ చూసినా షాపులే, గుడి చుట్టూతే ఉంటాయండి. మీ ఇష్టం, ఎంత షాపింగ్ అయినా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు బందర్ బీచ్కి వచ్చాం అనమాట. పోర్ట్ ఏరియా కూడా కొంచెం కనబడుతూ ఉంటుంది చూడండి. అక్కడికి వెళ్ళనివ్వట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళలేదు మేము. లింగం కూడా పెట్టేశారు ఇక్కడ బీచ్ దగ్గర, శివలింగం. ఇసుక లేచిపోతుందండి, అంత గాలి కూడా ఉంది ఇక్కడ. ఇసుక విపరీతంగా లేచిపోతుంది. చూపిస్తాను చూడండి. ఇసుక పొరలాగా ఎలా లేచిపోతుంది అక్కడ ఇసుక గాలి. అది సన్నగా ఇసుక లేస్తుంది. అదిగో అదిగో శివుడి. ఈ ఫోటోలో క్యాప్చర్ అవుతుందో లేదో గానీ ఇసుక చూడండి ఎలా వస్తుంది, గాలిలో అలా వస్తుంది. సన్నగా ఇసుక అలా పొరలాగా వస్తుంది. అదిగో ఇదండి. ఇక్కడ నల్ల మట్టి ఉంది, నల్ల ఇసుక ఎక్కువ. ఓకే, ఇది బీచ్. వచ్చాం బీచ్ కి, మంగినంపూడికి. ఓకే, మీకు వైజాగ్ బీచ్ నచ్చిందా, ఈ బీచ్ నచ్చిందా చెప్పండి. నాకైతే వైజాగ్ బీచ్ నచ్చింది, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది. చాలా లోపలికి నాకు, చాలా దూరం. ఇది చూడండి, చూపిస్తాను మీకు ఇక్కడి నుంచి. ఓకే, ఫోర్ట్ ఏరియా ఇంకా దూరంగా ఉంది. అగో అక్కడెక్కడో కనబడుతుంది, అది ఫోర్ట్ ఏరియా. ఇంకా కడుతున్నారు ఇది. ఇక్కడ యాక్టివిటీ అమ్మాయి ఎవరో నాలాంటిదే ఒకలాగా బీచ్ లోకి వెళ్ళిపోతున్నది. దా 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 అది వెళ్ళిపోకమ్మా, ఇట్రా ఇట్రా. అట్లా ఇట్లా వస్తున్నావు ఇప్పుడు. ఇది ఓకే, రైట్ రైట్. ఓకే ఓకే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అసలు ఒళ్ళంతా కూడా ఇసుక ఇసుక మయమైపోయింది. అంత ఇసుక గాలి చూడండి, ఇసుకతో వేస్తుంది అలా. ఇసుకతో కనబడుతుందో లేదో గాని అదిగో ఇసుక గాలి, ఇసుకతో వచ్చేస్తుంది మొత్తం అంతా. బాగా ఎక్కువ పైకి లేచిపోతుంది మన మీద. ఇదంతా ఇసుకే నాకు.
ఇదంతా చిరాకు ఇసుకే. నాకు చూడండి క్యాప్చర్ చేస్తున్నాను. అదిగో ఇసుక పైన పొరలో లేచి వెళ్తున్నా, చూసారు అక్కడ ఈ గట్టు మీద కనబడుతున్నది మీకు. అదిగో చూడండి, అదే ఇసుక లేచిపోతుంది అనమాట మన మీదకి. అదిగో అదిగో చూడండి, అది సంగతి. దత్తాశ్రమం కూడా పక్కనే చూద్దాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఇంకా కడుతున్నారు, అందుకే చుట్టూతో దగ్గరికి అలా తీసుకెళ్ళిపోయాడు. దత్తాశ్రమం కూడా ఇక్కడే. అదిగో లైట్ హౌస్ కనబడుతుంది. లైట్ హౌస్ దాటిన తర్వాత కొంచెం దూరం పక్కకి తిరిగితే దత్తాశ్రమం కూడా ఉంటుంది, అది కూడా చూసి వెళ్ళిపోదాం. ఓకేనా? దత్తాత్రేయ వారి దేవస్థానం వైరం గుడి బీచ్ దగ్గర ఉంది. ఇది బీచ్కి వెళ్ళే దావలోనే ఉంటుంది ఈ గుడి. దత్తాత్రేయుడు 12 బావులు ఉంటాయంట దేంట్లోనూ. ఇది గుడి. బావుల్లో నీళ్లు లేవుట, అందుకని బావులు చూపించడానికి ఇప్పుడు లేదన్నమాట, ఖాళీ. అది సంగతి. వేసంకాలం కదా, ఎండిపోయి ఉన్నాయంట నీళ్ళు. ఎక్కడ నీళ్ళు ఎండిపోయి. శ్రీ దత్త రామేశ్వరం, అదిగో 12 బావులు ఉంటాయి ఇక్కడ. అదిగో ఓకేనా? ఈ రోజు కాదండి, ఏ రోజు ఉండవు బావుల్లో. రేపు వచ్చేస్తాయి ఇటు నీళ్లు, కానీ రావండి. వేసంకాలం ఎవరు రాకండి. ఈ బావులో పైకి కూడా ఉన్నాయి నీళ్లు, ఊరుతున్నాయి చూడు, పక్క నుంచి ఊరుతున్నాయి. బకెట్ నీళ్ళు వేసి బకెట్ కర్మజీవి అదే. ఈ బావిలోంచి మేము తినేసి తోడేసుకుని నీళ్ళు జల్లేసుకున్నాం. ఇప్పుడు దర్శనం అయింది, రెండోసారి వచ్చాము, బాగా దర్శనం అయింది. ఇగో పాండురంగ స్వామి లోపల. ఇక్కడ కూడా పాదాలను ముట్టుకుని పాద దర్శనం చేసుకోవచ్చు, చక్కగా అయ్యింది. అందరూ పాద దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ. గుడి కట్టించిన దాతలు అన్నమాట వీళ్ళు. అదండి. ఏదండి అంటే ఇప్పుడు మనం పాండురంగ స్వామి టెంపుల్, మళ్ళీ దత్తాత్రేయుడ 12 బావులది, బీచ్ అన్ని చూసి, చిలకలూరుపేట, ఇవి అన్ని చూసి వచ్చాము. ఈ రోజుతో ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. మరి ఇంక సెలవు ఈ రోజుకి. రేపు మళ్ళీ కలుద్దాం. కొంచెం ఎండ ఎక్కువగానే ఉందండి, కొంచెం అందుకే తడబట్టు వస్తున్నట్టుంది. ఓకేనా? బాగా జరిగిందండి ట్రిప్, బాగుంది. ట్యాక్సీ డ్రైవర్లు దొరకలేదు, అందుకే ఆటోలోనే వెళ్ళాం. ఆటో వాళ్ళే రీజనబుల్గా తీసుకున్నారు, ట్యాక్సీ వాళ్ళు కొంచెం ఎక్కువ అడుగుతున్నారు, బాగా ఎక్కువ అడుగుతున్నారు, అందుకే మేము ట్యాక్సీ వాళ్ళని అడిగాము. ఈ రోజు అంతా ట్రిప్ అయిపోయింది. రేపు ట్రిప్లో దివిసీమ, మోపిదేవి గుడి అవన్నీ చూద్దాం. ఓకేనా? ఈ ట్రిప్ ఇక్కడితో పార్ట్ 1 ఎండ్ చేసేద్దాం. ఫస్ట్ డే అనమాట మచిలీపట్నం బందర్. ఓకే, బాయ్ అండి. బందర్ చిన్న షార్ట్లు కూడా పెడుతూ ఉంటాను, అవి చూడండి. ఊళ్ళో కొత్తగా ఏమన్నా కనపడితే అవి చిన్న చిన్నగా తీసిన క్లిప్లు, అవి చిన్న చిన్నవే కాబట్టి అవి చిన్న షార్ట్లలో పెట్టేస్తాను, అవి కూడా చూడండి. ఓకేనా? బాయ్. మరి మళ్ళీ ఇంకో వీడియోతో, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ డే వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు పొద్దున. ఇప్పుడు ఇది వచ్చేసింది కదా, ఏంటది, ఇసుక అంతా. ఒకసారి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ కొంచెం దిగి ఏదైనా టిఫిన్ తినేసి వచ్చి పడుకోవడమే ఈ రోజుకి. అందుకే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. టిఫిన్ బాగుంటే షార్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా? బాయ్. మరి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, లైక్ ఇవ్వండి. కష్టపడి మీకు చూపిస్తూ, నేను చూస్తూ, నేను చూడటంలో కూడా మీకు చూపించాలనే తపనతో చూస్తున్నాను. ఓకేనా? అందుకే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూసి వెళ్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు. ఓకేనా? ఒక్క లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, బాయ్. మరి